నమస్తే అండి. దిస్ ఈజ్ రేవతి దళవాయి. ఈ మధ్యకాలంలో పెద్ది సినిమా పెద్ద రచ్చే జరిగింది. ఇన్సెక్యూరిటీ అనేది విలువలకి మించిపోయింది. విలువలతో పోలిస్తే ఇన్సెక్యూరిటీనే గెలిచింది. అసలు పాత్రలో గ్లామర్ చూపించారు, కెమెరా పొజిషన్స్ సరిగ్గా లేవు, అమ్మాయికి సరైన పాత్ర ఇవ్వలేదు, అమ్మాయిల్ని గ్లామర్ కోసమే ఉపయోగించుకుంటారు. ఇలాంటి కాంట్రవర్సీస్ చాలా వచ్చాయి. ఏ సినిమాలో అయినా ఎక్స్పోజ్ ఉంది, ఎక్స్పోజ్ లేకుండా సినిమా లేదు. సినిమాల్లో ఎక్స్పోజ్ చేయటం సహజమైపోయింది. దానికి హీరోయిన్లు అంగీకరిస్తున్నారు, జనాలు కూడా చూడటానికి వెళ్తున్నారు. అయితే ఈ ఎక్స్పోజ్ని చూసేవాళ్ళు ఎవరు చూస్తారు? ఆడవాళ్ళు చూస్తారా, మగవాళ్ళు చూస్తారా? ఆడవాళ్ళు చూస్తారు, మగవాళ్ళు చూస్తారు, ఇద్దరూ చూస్తారు. అయితే మగవాళ్ళు చూసే ధోరణి వేరుగా ఉంటుంది, ఆడవాళ్ళు చూసే ధోరణి వేరుగా ఉంటుంది. మగవాళ్ళు చూసే ధోరణి మీకు చెప్పక్కర్లేదు. ఇక ఆడవాళ్ళైతే వాళ్ళు ఏం బట్టలు వేసుకున్నారు, ఏం కాస్ట్యూమ్స్ వేసుకున్నారు, లిప్స్టిక్ ఎలా వేశారు, హెయిర్ స్టైల్ ఎలా వేశారు, ఎలా నడుస్తుంది, ఇవే చూస్తారు ఆడవాళ్ళు. కొంతమంది వేరుగా చూస్తారేమో, మరి ఆ విషయం అయితే నాకు తెలియదు. ఈ విషయం జాతీయ స్థాయిలో రచ్చలేవటంతో డైరెక్టర్ బుచ్చిబాబు గారు క్షమాపణలు చెప్పి అలాంటి సీన్స్ అన్నీ తీసేస్తాము అని చెప్పి తీసేశారు. తర్వాత సినిమా రన్ అవుతుంది, కోట్ల కలెక్షన్స్ వస్తున్నాయి. ఒకవేళ మహిళల్ని ఎక్స్పోజ్ చేసినా కానీ వాళ్ళ పాత్ర విలువ ఉన్న పాత్ర అయితే దాన్ని కొంతవరకు జనాలు అంగీకరిస్తారు. డర్టీ సినిమా ఉంది, ఆ సినిమాలో పాత్ర ఆమె డర్టీగా ఉంది కాబట్టి డర్టీ అనే పేరు పెట్టారు. కానీ ఆ సినిమాకి చాలా విలువ పెరిగింది, ఆమెకి జాతీయ అవార్డు కూడా వచ్చినట్లుంది. అలాగే సమంత చేసిన సినిమా, చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ గారు సమంత కలిసి చేశారు కదా, ఆ సినిమాలో కూడా సమంత గారిని బాగా చూపించారు. తర్వాత పుష్ప సినిమాలో ఎక్స్పోజ్ పాట అయినా కానీ పాటకి బాగా మీనింగ్ ఉండటంతో అది కొట్టుకుపోయింది. అంటే కొద్దిగా ఎక్స్పోజ్ ఉన్నా కానీ ఎంతో కొంత విలువ ఇచ్చినట్లయితే ఆడవాళ్ళకి ఆ పాత్ర నడుస్తుంది. సినిమా హీరోలు కానీ, నిర్మాతలు కానీ, డైరెక్టర్లు కానీ విలువలకి విలువ ఇవ్వకుండా ఇన్సెక్యూరిటీకి విలువ ఇస్తున్నారు. ఎంతో ఖర్చు పెట్టి తీస్తారు సినిమా, తీసిన సినిమా సక్సెస్ అవ్వాలి. అంతేకాకుండా పెద్ద హీరోలతో తీసినప్పుడు హీరో కూడా సక్సెస్ కావాలి. చాలా పెట్టుబడులు పెట్టినప్పుడు వాళ్ళు నిర్మాతలు లాస్ అవుతారు అనే భయంతో అనేక రకాల మసాలాలు కలుపుతారు. కథ బాగుండాలి, హీరో పెద్ద హీరో అయి ఉండాలి, డైరెక్షన్ బాగుండాలి, సీన్స్ బాగుండాలి, అమ్మాయిలు పెద్ద హీరోయిన్లు కూతురులో లేదా పెద్ద హీరోయిన్లు అయి ఉండాలి, దాంతోపాటు ఈ ఎక్స్పోజింగ్ కూడా ఉండాలి. అన్నీ కలపాలన్నమాట. అలా కలిపితేనే సినిమా సక్సెస్ అవుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. పాపం నిజంగా మాట్లాడితే వాళ్ళు చాలా ఒత్తిడిలో ఉంటారు. ఇంత పెట్టుబడి పెట్టాము, ఏమైపోతాయో డబ్బులన్నీ, ఇన్ని కోట్ల రూపాయలు అనే భయంతో ఉంటారు, ఇన్సెక్యూర్డ్గా ఉంటారు, ఒత్తిడిలో ఉంటారు, స్ట్రెస్లో ఉంటారు. అందుకని ఏ మాత్రం ఒక్క ఛాన్స్ కూడా తీసుకోరనమాట. ఏవేవి పెడితే వాళ్ళ సినిమా సక్సెస్ అవుతుందో అవన్నీ పెడతారు. సినిమా సక్సెస్ కావటానికి ఏమేం కావాలో అవన్నీ చేస్తారు. అందువల్లే ఈ సినిమా కూడా సక్సెస్ అయ్యింది. పాత సినిమాల్లో, ఓల్డ్ మూవీస్లో సినిమా కథతో పాటు కొన్ని విలువలు ఉండేవి. ఇప్పుడు సినిమాలు కేవలం కలెక్షన్స్ మాత్రమే చూస్తున్నాయి. ఇంత పెట్టుబడి పెట్టాము, ఇంతకింత మాకు కలెక్షన్స్ వస్తున్నాయా లేదా, మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉంది, రెండో రోజు కలెక్షన్ ఎంత ఉంది, ఈ లెక్కలే వేసుకుంటున్నారు. చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోయి విలువల్ని మర్చిపోతున్నారు. పెద్ద పెద్ద హీరోలు సినిమాలు తీసినప్పుడు వాళ్ళ సినిమా సక్సెస్ కాలేదనుకోండి, వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కోవాలి, పాపం అన్ని కోట్ల రూపాయలను వదులుకోవాలి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు సినిమాల్ని నానా రకాల మసాలాలు కలిపి తీయాల్సి వస్తుంది. నాకు తెలిసిందైతే ఇదే. అసలు ఈ ఎక్స్పోజ్ని ఎవరు చూస్తారు? జనరల్గా మగవాళ్లే చూస్తారు, ఆడవాళ్ళు కూడా చూస్తారేమో నాకు తెలియదు. సో ఎక్స్పోజ్ చెయ్యకపోతే సినిమా ఆడదేమో అనే భయం, అనే ఇన్సెక్యూర్ వల్ల ఇలాంటి సీన్స్ పెడుతూ ఉంటారని నేను అనుకుంటున్నాను. ఒక్కోసారి జనాల మూడ్ ఎలా ఉంటుందో ఎవరికీ అర్థం కాదు. వాళ్ళకి ఇది నచ్చలేదు కాబట్టి
దీన్ని ప్రొజెక్ట్ చేశారు, దీన్ని అభ్యంతరం చెప్పారు. ఒకవేళ నచ్చినట్లయితే కంటిన్యూ అయిపోయి ఉండేది. కొన్ని వర్గాలకు ఇలాంటివి నచ్చవు, వాళ్ళు ప్రతి సినిమాని వ్యతిరేకిస్తూనే ఉంటారు, పాపం పోరాడుతూనే ఉంటారు. కానీ ఈ మార్కెటింగ్ వరల్డ్లో ఇది సాధ్యమయ్యేలాగా కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏం చేయాలి? ఇలాంటి సినిమాలు తీసినప్పుడు కలెక్షన్ బాక్సుల్లో కలెక్షన్స్ రాకుండా ఉంటాయో అప్పుడు వారికి అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు విలువలకి విలువనిచ్చి మంచి సినిమాలు తీస్తారు. ఈ సినిమా డైరెక్టర్లు, హీరోలు, నిర్మాతలతో పాటు చూసే జనాలు కూడా మారాలి, వాళ్ళలో కూడా మార్పు రావాలి. ఇలాంటి సినిమా నచ్చినప్పుడు చూడటం మానేయాలి. ఇంతింత కలెక్షన్స్ ఇవ్వకూడదు. చూసిన తర్వాత ఏం చేస్తాం? బయటకు వచ్చాక ఇలాంటి మాటలు మాట్లాడతాం. పాపం ఎడిట్ చేశారు, మళ్ళీ సినిమా వేసుకుంటున్నారు. ఎందుకంటే ఏం జరుగుతుంది? ఇది కాదు కదా కావాల్సింది మనకి. సినిమా వ్యాపారం వర్సెస్ విలువలుగా మారిపోయింది. 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినప్పుడు వాళ్ళు చాలా ఒత్తిడికి గురవుతారు. వాళ్ళు లాభం కంటే ఇంకా ఏది పట్టించుకోరు, విలువలు వాళ్ళకి అవసరం లేదు. మరి ఏం చేయాలి? ఇలాంటి సినిమాలను వ్యతిరేకించినప్పుడు వాళ్ళు విలువలున్నే సినిమాలే తీస్తారు. పెద్ద హీరోలని అదని ఇదని చూస్తూ ఉంటే ఇలాగే జరుగుతుంది. సినిమా అనేది ఒక వ్యాపారం. వాళ్ళు డబ్బుల కోసం ఎలాంటి కంటెంట్ ఇచ్చినా కానీ రిమోట్ కంట్రోల్ మన చేతుల్లోనే ఉంది. టికెట్ కొనాలా వద్దా అనేది మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు అర్థమైంది కదా ఏం జరుగుతుందో.